ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము అత్యంత ముఖ్యమైన టాపిక్ జాతీయ ఆదాయం గురించి డిస్కస్ చేద్దాము. జాతీయ ఆదాయం, దీనినే ఇంగ్లీష్లో నేషనల్ ఇన్కమ్ అని అంటారు. జాతీయ ఆదాయం అని తెలుసుకోవాలంటే ముందుగా మనము ఎకానమీ గురించి నిర్వచనం తెలుసుకుందాము. ఎకానమీ అనగా వస్తు సేవల ఉత్పాదక వ్యవస్థ. జాతీయ ఆదాయం భావన. జాతీయ ఆదాయం ఒక కుటుంబ ఆదాయం కావచ్చు, ఒక వ్యవస్థ ఆదాయం కూడా కావచ్చు. ఒక కుటుంబంలో ఎంత ఆదాయం అయితే వారు సంపాదిస్తారో దానిని కుటుంబ ఆదాయం అని అంటారు. ఒక వ్యవస్థ, ఒక ఆఫీస్ లేదా ఆర్గనైజేషన్, దానిని వ్యవస్థ ఆదాయం అని అనవచ్చు. జాతి అంటే ఒక దేశంలోని వ్యక్తులు, కుటుంబాలు, ప్రభుత్వం, ఇతర సంస్థలు, వాటన్నిటిని కలిపి జాతి అంటారు. అంటే ఒక దేశం ఒక నిర్దిష్ట దేశంలో వ్యక్తులు, కుటుంబాలు, ప్రభుత్వం, ఇతర సంస్థలు, వీటిని జాతి అనవచ్చు. ఒక నిర్దిష్ట భూభాగంలో సార్వభౌమాధికారం అంటే ఏదేని దేశము తన భూభాగాలను వేరే దేశాలకు ఇవ్వచ్చు లేదా వేరే దేశాల యొక్క భూభాగాలను దానిలో కలుపుకోవచ్చు. దాన్ని సార్వభౌమాధికారం అంటారు. అంటే నిర్ణీత భూభాగంలో సార్వభౌమాధికారం ఉన్న వ్యవస్థని దేశం లేదా జాతి అంటారు. జాతీయ ఆదాయం, జాతీయ ఉత్పత్తి. జాతీయ ఆదాయం అనేది ఉత్పత్తికి సమానం అవుతుంది, వ్యయానికి సమానం అవుతుంది. జాతీయ ఆదాయ కమిటీ 1951 ప్రకారం ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో తయారైన మొత్తం వస్తు సేవల అంతిమ నికర విలువ. అంటే ఒక దేశంలో ఒక నిర్దిష్ట సంవత్సరంలో తయారు కాబడిన మొత్తం వస్తువులు అంటే సాఫ్ట్వేర్ ప్రోడక్ట్స్ కావచ్చు, లేదా ఒక చైర్ కావచ్చు, లేదా ఒక ఉదాహరణలు చెప్తున్నాను, ఇంకేం ఉదాహరణలు అంటే ఒక టీవీ, ఒక కంప్యూటర్, ఇలా ఒక సంవత్సర కాలంలో తయారైన మొత్తం వస్తు సేవల అంతిమంగా నికర విలువనే జాతీయ ఆదాయం అంటారు. ఇది జాతీయ ఆదాయ కమిటీ 1951 నిర్వచనం. జాతీయ ఆదాయం భావనలు, ఇది చాలా ముఖ్యమైనది. జాతీయ ఆదాయం జీడిపి, స్థూల దేశీయోత్పత్తి జీడిపినే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటారు. స్థూల జాతీయోత్పత్తి గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్, నికర జాతీయోత్పత్తి నెట్ నేషనల్ ప్రోడక్ట్, నికర దేశోత్పత్తి నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్. ఇప్పుడు ఈ నాలుగింటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ జీడిపి, దీన్నే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటారు. స్థూల దేశీయోత్పత్తి. ఈ స్థూల దేశీయోత్పత్తి అంటే ఒక సంవత్సర కాలంలో ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఒక దేశం లోపల ఎవరు అనేది ఇక్కడ ఎందుకు రాశారంటే, ఎవరు అంటే వాళ్ళు